అది కాదే, మా గురువు గారు బాలసుబ్రహ్మణ్యం గారు ఎప్పటికైనా కూడా ఓ మంచి సింగర్ అవుతామని చెప్పబట్టి ఏదో ఆశతో ఇలా పాటలు పాడుతున్నానే. అన్నంత మాత్రాన నువ్వు పాటలు పాడేస్తావా? నీలాంటి వాళ్ళకి చాలా మందికి ఆయన ఇట్లనే చెప్పుంటాడు. వాళ్ళందరూ కూడా నీ లెక్కనే చేస్తున్నారా? పాటలు పాడాలంటే ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి. పుట్టుకతోనే గొంతు చక్కగా రావాలి. నీకు ఆ అదృష్టం లేదు, నువ్వు పాటలు పాడడానికి పనికిరావు. అంతేనంటావా? అంతే. మరి మా గురువు గారి కోరిక? ఇగో, మీ గురువు గారు పాడిన పాటల్ని హాయిగా వింటూ ఆస్వాదించు, అంతేగాని పాడకు. నువ్వు పాడడానికి పనికిరావు. అంతేనంటావా? అంతే. మా గురువు గారి కోరిక నెరవేర్చేంత వరకు నేను పాటలు ఆపేదే లేదు. ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. అవునా? సరే అయితే